బైబిల్ గ్రంథము 66 పుస్తకాలు కలిగిన గ్రంథం. బైబిల్ గ్రంథాన్ని 2 భాగాలుగా విభజిస్తే పాత నిబంధన గ్రంథము మరియు కొత్త నిబంధన గ్రంథము అని పిలుస్తారు. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు, కొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు, మొత్తము 66 పుస్తకాలు కలిగిన గ్రంథము. ఈ బైబిల్ గ్రంథాన్ని సుమారుగా 40 మంది ప్రవక్తలు 1500 సంవత్సరాలు కాలంలో రచించారు అని బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. బైబిల్ గ్రంథము ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదివినప్పుడు దేవాతి దేవుడు అలనాడు తన ప్రజలతో మాట్లాడిన ప్రతి మాట నేడు మనతో మాట్లాడినట్టుగా ఉంటుంది. బైబిల్ గ్రంథము నేటికి కూడా గ్రంథాలకు రారాజుగా ఉన్న గ్రంథముగా ఉంది. బైబిల్ గ్రంథంలో అనేక చారిత్రాత్మక సంఘటనలు మనం చూడగలుగుతాం. అనేక దేశాలు, అనేక రాజ్యాలు, అనేక పట్టణాలు, అనేక పల్లెల పేర్లు మనం చూడగలుగుతాం. బైబిల్ గ్రంథము దేవుడు మానవ జాతికి ఇచ్చిన ప్రేమలేఖ, ప్రేమ కావ్యము. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనుషుణ్ణి ప్రేమిస్తూ ఆ మనుషుణ్ణి సరిచేయటానికి దేవుడు మనకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారు. పాత నిబంధన గ్రంథంలో తండ్రి దేవుడి గురించి ఎక్కువగా మనం చదివితే, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం చదువుతూ వస్తాం. కనుక త్రియేక దేవుడు, ఏకైక దేవుడు మానవ జాతికి ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని అనుదినము పఠించినప్పుడు మన జీవితము, మన ప్రాణాత్మ దేహాలు తెప్పరిల్లుతాయి. గాడ్ బ్లెస్ యూ.